జూబ్లీహిల్స్ గెలుపుతో గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేయనుంది సర్కార్. సిటీలోని పలు అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రోడ్లు, నాలాలు, చెత్త సేకరణ, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెట్టనుంది. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఎలివేటెడ్ కారిడార్, మెట్రో పనులను స్పీడప్ చేయనుంది సర్కార్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ముగియడంతో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లు, నాలాల రిపేర్లతో పాటు ఇతర మౌలిక వసతులను మెరుగుపరచాలని భావిస్తోంది. ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీల లీకులను అరికట్టాలని, చెత్త సేకరణ సమస్యలను పరిష్కరించాలని ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రతిపాదనలను సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను సర్కార్ ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన గ్రేటర్ హైదరాబాద్ అధికారులు పెండింగ్ సమస్యలతో పాటు కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అందుకయ్యే నిధుల వివరాలతో నివేదిక రెడీ చేస్తున్నారు. వారం రోజుల్లోనే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉండగా ఇందులో 2,846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్లు అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. అన్ని చోట్ల కలిపి సుమారు 500 కిలోమీటర్ల మేరకు రోడ్లు అక్కడక్కడ దెబ్బతిని గుంతలు పడగా వీటిని బాగు చేయడానికి సర్కారు సమాయత్తమవుతోంది. రోడ్లు బాగు కోసం అవసరమైన నిధులపై ప్రతిపాదనలు రెడీ చేసి పంపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొద్ది రోజుల్లోనే గ్రేటర్ పరిధిలో సేఫ్టీ డ్రైవ్ చేయడానికి వీలుగా రోడ్లను బాగు చేయనున్నారు. గ్రేటర్ పరిధిలో రోడ్లపై గుంతలను వెంటనే పూడ్చివేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ తేవాలని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం రోడ్ల మరమ్మతుల కోసం జీహెచ్ఎంసీకి వస్తున్న ఫిర్యాదులపై జవాబుదారీతనం లోపించింది. గుంతలను సకాలంలో పూడ్చకపోవడంతో ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతున్నారు. అందుకే మొబైల్ యాప్ తీసుకొచ్చి ఒక్కో డివిజన్కు ఒక లాగిన్ ఐడిని అందించనున్నారు. త్వరలోనే ఈ యాప్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరోవైపు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారిడార్లతో పలు రూట్లలో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. నాలాల రిపేర్లు, చెత్త సేకరణపై దృష్టి. గ్రేటర్ పరిధిలో వానలు పడినప్పుడు నాలాలు సరిగ్గా లేక కాలనీలు నీట మునగడం పరిపాటిగా మారింది. అందుకే అన్ని డివిజన్లలో నాలాలను సరిచేయాలని సర్కారు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం నాలాలను హైడ్రా మానిటరింగ్ చేస్తుండగా అన్ని డివిజన్లలోని నాలాలపై ఆక్రమణలు తొలగించాలని సర్కారు ఆదేశించింది. గ్రేటర్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా మారడంపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉదయం 9 గంటలకు అన్ని డివిజన్లలో చెత్త సేకరణ పూర్తి చేసి డంపింగ్ యార్డుకు తరలించాలని ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో శానిటేషన్ టెండర్ దక్కించుకున్న రామ్కీ సంస్థ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చెత్త సేకరణ చేసేలా జీహెచ్ఎంసీ నుంచి ఆదేశాలు ఇవ్వనున్నారు. కొత్తగా మరో 200 బస్సులు గ్రేటర్లో ఇప్పటికే 2,800 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అయినా ప్రయాణికులకు బస్సు సర్వీసులు సరిపోవట్లేదని ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా సర్కారు దృష్టికి వచ్చింది. దీంతో గ్రేటర్ పరిధిలో మరో 200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తేవడానికి సర్కారు సిద్ధమవుతోంది. గ్రేటర్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు ఒక్కో సెగ్మెంట్లో 3,500 మంది చొప్పున అర్హులను ఎంపిక చేయాలని సర్కారు భావిస్తుంది. మొదటి విడతలో 84,000 మందికి ఇండ్లు కేటాయించనుంది. ముందుగా సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే గ్రేటర్లో ఇంకా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్లో హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్టీ పేరుతో 7,032 కోట్లతో చేపట్టిన పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను సర్కార్ ఆదేశించింది. ఈ పనులను 6 నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. హెచ్డీ కింద 25 పనులు చేపట్టగా ఇందులో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్డీఓబీలు, రోడ్డు విస్తరణ వంటి పనులు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని పనులు టెండర్ దశలో ఉండగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు త్వరగా ప్రారంభించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్లో చాలా డివిజన్లలో 2 రోజులకోసారి తాగునీరు సప్లై చేస్తున్నారని ఇటీవల అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు సర్కార్ ఆదేశాల మేరకు మెట్రో, వాటర్ బోర్డు ఆఫీసర్లు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.